జనవరి మాసం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలు గొప్ప కోలాహలంగా మారిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ ధనుర్మాసం మొదలు ఇక్కడ అంతా కూడా సందడి సందడి ప్రారంభమవుతుంది. భీమవరం కేంద్రంగా జరిగేటువంటి కోడిపందాలు, రకరకాల రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసుల సవ్వడి ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సంక్రాంతి పండుగతో పాటు మరొక పండుగ మాకు మేము ఎప్పుడు కూడా రీయూనియన్ పేరుతో ప్రతి ఏడాది మేము క్రికెట్ ఆడతాము. అంటే 80s 90sలో ఆడినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిఎన్ఆర్ కాలేజీలో 3 days ఆడతాం. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాంట్లో అందరూ కూడా రకరకాల వేరే చోట్ల స్థిరపడిన వాళ్ళు, దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు అందరూ కూడా రీయూనియన్ అవడం అన్నమాట. అంటే ఈ ఏజ్లో క్రికెట్ ఆడటం అనేది కష్టమైనప్పటికీ కూడా పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనడం. దాదాపుగా 100 మంది క్రీడాకారులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎస్పీ, సూపరింటెండెంట్ ఇలా రకరకాల హోదాల్లో స్థిరపడిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ రోజు 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో, అంటే సంక్రాంతికి ముందు 3 రోజులు జరిగేటువంటి ఒక టోర్నీలాగా మేము చేస్తూ ఉంటాం. సరదాగా బాల్య స్మృతులు గుర్తు చేసుకుంటాం. క్రికెట్ ఆడినటువంటి రోజుల్లో ఉన్నటువంటి జ్ఞాపకాలను ఒకరికొకరు మెమరీ వేసుకుంటాం. ఇలా సరదాగా జరుగుతుంది. నిజమైన అంటే సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చేస్తుంది మా క్రీడాకారులకి, క్రికెటర్స్కి. ఎస్పెషల్లీ ఇది అయితే కనుక చాలా ఎంజాయ్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాక్టీసు అంటే ఒకేసారి గ్రౌండ్లోకి వెళ్తే మనకి ఫిట్నెస్ ఉండదు కాబట్టి దానికి ముందు ఒక వారం రోజులు ప్రాక్టీస్ సెషన్ చేస్తాం. అందులో భాగంగా ఈ ప్రాక్టీస్ జరుగుతుంది. ప్రాక్టీస్ కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఈ 3 రోజులు ఆడినటువంటి క్రికెట్ ఎనర్జీ మొత్తం ఏడాదంతా మాకు ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే మళ్ళీ ఈ 3 రోజుల కోసం మిగిలిన రోజులన్నీ కూడా ఎదురు చూస్తాం. ఆ టోర్నీ విశేషాలు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతాను. ఉంటానండి, బాయ్. సంక్రాంతి పండుగకు 3 రోజుల ముందు ఈ క్రికెట్ పండుగ మాకు స్టార్ట్ అవుతుందండి. ఇది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి వివిధ ఉద్యోగాల్లో, వివిధ ఉన్నత స్థాయిల్లో స్థిరపడినటువంటి మా కొలీగ్సు, అలాగే ఒక CEO, ఒక MD డైరెక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి మా స్నేహితులు వీళ్ళంతా కూడా ఈ టోర్నీలో ఎక్కడున్నా కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈ 3 రోజులు అయితే కనుక ఇక్కడ క్రికెట్ పండుగలో పాల్గొంటారు. ఇది కూడా చాలా సరదాగా జరుగుతుంది. దాదాపుగా 100 మంది క్రీడాకారులు పాల్గొనేటువంటి ఈ టోర్నీ అంతా కూడా చాలా ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాదిరిగానే జరుగుతుందండి. ఏదో అల్లాటప్పగా అయితే జరగదు. ఎందుకంటే దీనికి ఎంపైర్స్ ఉంటారు, స్కోరర్స్ ఉంటారు, కామెంటేటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఎలా జరుగుతున్నదో అలాంటి ఫీలింగే జరుగుతుందండి. అలాగే గ్రౌండ్ చుట్టూరు ఉన్నటువంటి స్పెక్టేటర్స్ ఈ మ్యాచ్లను తిలకించడానికి అక్కడ వచ్చి ఉంటారండి. క్రికెట్ అంటే ఇండియాలో మీకు తెలుసు కదా, పాలిటిక్స్, క్రికెట్ ఒక మతం ఇండియాలో. సో క్రికెట్ తెలియని వాళ్ళు, క్రికెట్ చూడని వాళ్ళు, క్రికెట్ పరిజ్ఞానం లేని వాళ్ళు ఈరోజు ఎవ్వరు ఉండరండి. మేము ఆ రకమైనటువంటి ఫ్లేవర్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే భావితరాలకి స్ఫూర్తినివ్వడం కోసం మేము ఈ ఏజ్లో కూడా ఫిట్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పడానికి మేము చేస్తున్నాం. ఎందుకంటే మా ఏజ్లో క్రికెట్ ఆడటం అంటే సామాన్య విషయం కాదు. కానీ అందరూ కూడా అదే స్పిరిట్తో, అదే ఫిట్నెస్తో ఈ 3 రోజులు పాల్గొంటారండి. ఈ 3 రోజుల కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తుంటారు. అలాగే ఈ జ్ఞాపకాలని మూటగట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ దైనందిన కార్యక్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాము. ఎందుకంటే దీనికి 80s 90s క్రికెట్ హీరోస్ అని చెప్పేసి మేము గ్రూప్కి నామకరణం కూడా చేశాము. అదే స్ఫూర్తితో ప్రతి ఏడాది ఆడటం అనేది మాకు చాలా గొప్ప ఎనర్జీని, గొప్ప స్ఫూర్తిని, గొప్ప స్పిరిట్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి మేము భావిస్తామండి. నిత్య జీవితంలో అన్ని కష్ట నష్టాలను, ఒత్తిడులను పక్కన పెట్టి ఈ 3 రోజుల క్రికెట్ పండుగలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారండి. చిన్ననాటి జ్ఞాపకాలను, అలాగే వివిధ క్రికెట్ టోర్నీల్లో జరిగినటువంటి స్మృతులను గుర్తు చేసుకుని ఒకరిపై ఒకరు జోక్ చేసుకుంటూ
హోదాలను ఏమీ కూడా పక్కన పెట్టి సరదాగా ఆడతారండి. ఇక్కడ గెలుపోటములతో సంబంధం లేదు. కేవలం పార్టిసిపేషనే మోస్ట్ ఇంపార్టెంట్. 100 మంది క్రీడాకారులు కూడా బౌలింగో, బ్యాటింగో, ఫీల్డింగో ఏదో ఒకటి చేసి సరదాగా గడుపుతారండి. అందుకనే ఈ టోర్నీకి అంత పేరొచ్చింది. అంత గొప్ప పార్టిసిపేషన్ కూడా ఈ రోజుకి కూడా జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా భోజన వసతి అన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుందండి. వివిధ హోదాలో స్థిరపడిన వాళ్ళంతా కూడా ఈ ఖర్చును భరించి టోర్నీని విజయవంతం చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఫిట్నెస్తో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో రకమైనటువంటి వ్యాయామం చేయాలండి. చాలామంది ఇవాళ స్కూల్స్లోను, కాలేజీల్లోనూ ఎక్కడ కూడా గ్రౌండ్ అనేది కనిపించట్లేదు. ఇంకా అదంతా పోతే కనుక చాలామంది పేరెంట్స్ ఉన్నారు మన ఛానల్లో. వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి వ్యాయామం చేయకుండా రోజు ముగిసిపోతుందండి. ఇదంతా కూడా అనారోగ్యానికి దారులు వేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నేను చాలాసార్లు చెప్తాను, ఏదో ఒక వ్యాయామం చేయండి. ఉదాహరణ నేను చూసుకోండి, ఈ ఏజ్లో కూడా ఇంకా నేను క్రికెట్ ఆడుతాను, సైకిల్ తొక్కుతున్నాను, రకరకాలు చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ ఫిట్నెస్ అనమాట. సో ఏదో ఒక ఫిట్నెస్కి మీరు రోజు కూడా టైం కేటాయించాలి. నాకు సమయం లేదండి, పిల్లల క్యారేజీ కట్టాలి, భర్తను ఆఫీస్కి పంపించాలి అంటే రోజు ఉంటాయి. కానీ మనం ఒక్కరోజు ఆయుష్ని కూడా ఎంత డబ్బు పెట్టినా కొనలేమన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మన పెద్దలు చెప్పినటువంటిది. మీరు బాడీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అప్పుడు 3 రోజులు హాస్పిటల్లోనో ఐసీయూలో ఉండటానికి టైం చాలా కేటాయించాలి, లక్షలాది రూపాయల సొమ్ము కేటాయించాలి. అందుకనే నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వ్యాయామం మీకోసం మీరు ఒక గంట పాటు మీరు ఖర్చు పెట్టండి, వ్యాయామం చేయండి. అలాగే మీ పిల్లల్ని మానసిక ఉల్లాసానికి కేవలం గాడ్జెట్స్కి దగ్గర కానివ్వకుండా గ్రౌండ్లో ఏదో ఒక గేమ్లో నైపుణ్యం తీసుకొచ్చే విధంగా చేయండి. ఎందుకంటే మా దాంట్లో చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఉన్నత స్థాయిల్లో స్థిరపడిపోయారండి. వీళ్ళంతా కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు. వైజాగ్ పోర్ట్ ట్రస్ట్లోను, మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లోను ఇలా రకరకాల చోట్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించిన ఎంతోమంది కేవలం క్రీడల ద్వారా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించిన సంగతి మీరు చేయండి. అలాగే మీ పిల్లలను కూడా ఏదో ఒక గేమ్స్లో ఆడించండి. మీరు రోజు కూడా ఏదో ఒక వ్యాయామాన్ని అలవర్చుకోండి. ఒక హ్యాబిచువల్గా మార్చుకుంటే కనుక చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. బతికినంత కాలం ఆరోగ్యంగా బతకచ్చు. మీరు తినేటువంటి డైటు, మీరు చేసేటువంటి వ్యాయామమే మీకు ఆరోగ్యం. దానికి శ్రీరామ రక్ష అనే సంగతి మర్చిపోవద్దు. నాకు టైం లేదనే మాత్రం చెప్పొద్దు. ఏదో ఒక ఆట ఆడాలి, మీ పిల్లల చేత ఆడించాలి. చక్కగా జీవితాన్ని ముగించాలంటే ఒక ఫిట్నెస్ ఒక్కటే మార్గం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకనే ఈరోజు కూడా నేను రోజు కూడా వ్యాయామం చేయిందే నాకు రోజు ముగియదండి. అది నా ట్రేడ్ సీక్రెట్, నా సక్సెస్ సీక్రెట్ కూడా. మీరు కూడా ఈ రోజు నుంచి అయినా సరే ఈ కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకోండి. రోజు గంట సేపు వ్యాయామం చేస్తానని, పిల్లల చేత ఏదో ఒక క్రీడ ఆడిస్తానని మీరు ప్రామిస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మార్పు మీకే కనబడుతుంది.